బ్రేక్ న్యూస్. తెలంగాణ బీజేపీలో కొత్త పంచాయతీ షురు అయింది. గుట్టు చప్పుడు కాకుండా నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు దుమారమే రేపుతోంది. పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఇటీవల జిల్లాల పర్యటన చేపట్టారు. ఈ క్రమంలోనే స్థానిక నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పార్టీ అధ్యక్షుడు ఎదుటే బాహాబాహికి దిగారు. ఇది గమనించిన బీజేపీ నాయకత్వం అలర్ట్ అయింది. ఆధిపత్య పోరుతో రచ్చరేపుతున్న నేతలకు నోటీసులు జారీ చేసింది. పెద్దపల్లి జిల్లాలో దుగ్గాల ప్రదీప్ రావు, గొజ్జల రామకృష్ణారెడ్డిగా సీన్ మారింది. దీంతో బీజేపీ అధినాయకత్వం రెండు వర్గాలకు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ షోకాజ్ నోటీసులపై 2 రోజుల్లో పెద్దపల్లి నేతలు వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు రంగారెడ్డి నేతలపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు నిజామాబాద్ పాతవర్గం నేతల తీరుపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహంగా ఉన్నట్లు టాక్ వినబడుతోంది. పాలమూరులో డీకే అరుణ వర్సెస్ శాంతికుమార్ రచ్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే షోకాజ్ నోటీసులు అందుకున్న శాంతకుమార్ వర్గం రాతపూర్వకంగా వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఇప్పుడు 2 రోజుల్లో డీకే అరుణ వర్గానికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. మొత్తానికి గుట్టు చప్పుడు కాకుండా షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవడంపై తెలంగాణ బీజేపీలో దుమారం రేగుతోంది. కాగా ఇప్పటికే నల్గొండ, ఖమ్మం జిల్లాలో కూడా రామచంద్రరావు పర్యటించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మనం చూస్తున్నాం ఇటు బీజేపీ నేతలకైతే ఇటు బీజేపీ అధినాయకత్వం అయితే షోకాజ్ నోటీసులు ఇస్తుంది. అసలు ఈ నోటీస్ కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తంగా ఈ వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుంది అనుకోవచ్చు. అసలు నోటీసులకు సంబంధించి అసలు నేతలు ఏ విధంగా స్పందిస్తారనుకోవచ్చు? ప్రసన్న రాష్ట్ర అధ్యక్షుడు నూతనంగా ఎన్నికైన తర్వాత జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం కావచ్చు, అతనే కొత్త అధ్యక్షుడు, జిల్లాల నేతల పరిచయాలు కావచ్చు, ఇట్లాంటి అంశాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడుతూ ముందుకెళ్తున్నారు. అతనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో జిల్లాల పర్యటనలు చేస్తే పార్టీ బలమేంది, బలహీనతలు ఏందని తెలుసుకునే అంశం మీద రామచంద్రరావు ఫోకస్ పెడుతూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇక్కడ జిల్లాల పర్యటనలో భాగంగా నేతలు, జిల్లాల అధ్యక్షులు కావచ్చు, లేకపోతే కీలక నేతలు కావచ్చు, నేతల మధ్య విభేదాలు ఒక్కొక్క జిల్లాలో బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలు 10 ఉమ్మడి జిల్లాలు కూడా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి రామచంద్రరావుకు సంబంధించిన అంశంలో ఇటు పెద్దపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, అట్లా ఉమ్మడి నల్లగొండ, అట్లనే ఉమ్మడి ఖమ్మం, ఈ ప్రాంతాలందరూ కూడా నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అట్లనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తుంటే కనుక పెద్దపల్లిలో ఇటు దుగ్గాల ప్రదీప్ రావు కావచ్చు, అట్లనే గిద్దెల రామకృష్ణారెడ్డి వర్గీయులు మొత్తం కూడా బాహాబాహిగా దిగినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. అక్కడ కూడా దాంతో పాటు ఇటు మహబూబ్నగర్ జిల్లాలో శాంతకుమార్ వర్సెస్ ఎంపీ డీకే అరుణ వర్గీయులు నేరుగా అధ్యక్షుడు ముందే బాహాబాహిగా దిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా అనేక జిల్లాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా జనరల్ సెక్రటరీలు చేరికలు పార్టీ బలోపేతాన్ని అడ్డుకుంటున్నారు, నాకు ఫోన్లు చేశారు, పార్టీలో చేరికలు పైన అడ్డుకుంటున్నారు అనేది కూడా ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మొన్న కరీంనగర్ లో జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఇట్లా అనేక అంశాలు బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయా వర్గాలకు అందరికీ, ఆయా జిల్లాలో మొత్తం కూడా అధ్యక్షుల ముందరనే కుమ్ములాటకు దిగుతున్నటువంటి నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. షోకాజ్ నోటీసులు తీసుకొని ఇవాళ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన కొంతమంది నేతలు రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. వారికి అక్కడ ఏం జరిగింది, ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు ఈ వర్గ విభేదాలు వస్తున్నాయి దాని మీద సంజాయిషి ఇచ్చి వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇట్లా ప్రతి జిల్లాలో కూడా ప్రతి నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ అడుగుతున్నటువంటి పరిస్థితులు అయితే బీజేపీలో కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెంకట్.